హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఈ నెల 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా అట. ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేశారట. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 23 అంటే మే 23కి తర్వాత మే 23 నుంచి పెండింగ్ రైతు భరోసా ఇస్తారట. ఆ తర్వాత అంటే ఎప్పుడు అనేది మళ్ళీ రాయాలి. ఇది వాస్తవంగా 2025 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రిలీజ్ చేస్తాను అని చెప్పి రిలీజ్ చేశారు. పైలట్ ప్రాజెక్టుగా 600 మండలాల్లో ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. 600 గ్రామాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేశారు. అది ఇస్తూ ఆయన ఏం చెప్పిండంటే మార్చి 31 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా ఇస్తాం డెడ్ లైన్ పెట్టేసిండు. మార్చి 31 లోపు టోటల్ రైతులకు పడతాయని. మార్చి 31 పోయింది, ఏప్రిల్ 30 పోయింది, మళ్ళీ ఇప్పుడు మే 31 వస్తుంది. రైతులకి ఆందోళన, తెలవని పరిస్థితి, ఎవడు సమానం చెప్పేటోడు లేడు. ఏమైంది మార్చి 31 అంటే లేదు లేదు వస్తున్నాయి అనుకుంటా చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే రైతు భరోసా విషయం గ్రామాలలోకి, నియోజకవర్గాలలోకి ఆ స్థానిక ఎమ్మెల్యేలు పోతే నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఏమైంది మా రైతు భరోసా సంగతి అని చెప్పి నిలదీసి అడిగి నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వస్తే అప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మేము గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు, నువ్వేం హైదరాబాద్లో ఉండొద్దు, పోండి, తిరగండి అంటే అక్కడ మమ్మల్ని పట్టుకొని నిలదీసే పరిస్థితికి వచ్చారు. కదలనియట్లేదు. రైతు భరోసా నువ్వు మార్చి 31 అని చెప్తివి, డేట్ పెట్టకపోయినా పోయేది, డేట్ పెడితే మమ్మల్ని తిరగనియట్లేదంటే ఇక అది చెప్పి ఒక 10 సార్లు చెప్పాక నిన్న కొద్దిగా వదిలిందట. ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ ఇచ్చిందట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఏమని ఇచ్చింది, 23 తర్వాత రిలీజ్ చేయాలని. డబ్బులు ఉంటే కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వేటలో పడ్డది, నిధుల ఏటలో. ఇక వాళ్ళు సేకరించి మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు ఇస్తే వాళ్ళు అప్పుడు రిలీజ్ చేయాలి. ఇదంతా పెద్ద తతంగం. మార్చి 31 పోయింది, ఇప్పుడు మే 31 వద్ది. ఇక దానికి ఎప్పుడు ఎండ్ అనేది తెలియదు. కానీ మళ్ళీ మే 31 కాగానే జూన్లో మళ్ళీ ఒక రైతు భరోసా వద్దు, మళ్ళీ ఒక విడత. ఇక దాన్ని మళ్ళీ డిసెంబర్లో ఇస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. 3.5 ఎకరాల వరకు ఇప్పటికి వచ్చిందట. ఇప్పుడు ఇక 3.5 నుంచి 4 నుంచి 4.5 ఇస్తారట. ఇచ్చుకుంటే మరి ఇది ఎక్కడి దాకా సాగిద్ది అనేది సమానం అయితే చెప్పలేదు. కానీ ఈ సర్క్యులర్లో 23 తర్వాత నిధులు విడుదల చేయండి అని ఉంది. ఆ నిధులు లేవు విడుదల చేయడానికి. ఎంత గమ్మత్తుగా ఉందంటే అంత గమ్మత్తుగా ఉంది. రైతులైతే చాలా తీవ్రమైన అసంతృప్తి, ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని పట్టించుకుంటూ లేడు. ఇప్పుడు రేపు మళ్ళా జూను సీజన్ వస్తూనే ఉంది. అయినా వాళ్ళని డేకేటోడు లేడు, నాదుడు లేడు. ఇక దీనిపైన ఎవరైనా అడిగారు అనుకో చెప్పే పరిస్థితి లేదు. ఇక దీంట్లో ఇంకొక గమ్మత్తు ఏంటంటే అసలు 9,000 కోట్లు అవసరం. నిజంగానే మొత్తం 1,50,00,000 మంది రైతులకి ఇవ్వాలంటే 9,000 కోట్లు అవసరం. ఇప్పటికి వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 4,000 కోట్లే ఇచ్చారు. ఇంకా 5,000 ఇవ్వాల్సిందే ఎక్కువ ఉంది. 5,000 కోట్లు ఉన్నాయి. ఇచ్చింది తక్కువ ఉంది, ఇవ్వాల్సిందే ఎక్కువ ఉంది. మరి నిజంగానే మే 23 నుంచి స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్లో క్లోజ్ చేయగలుగుతారంటే అంత సీన్ లేదు. ఎందుకంటే జనవరి 26 నుంచి మార్చి 31 వరకు అన్నదానికే దిక్కు లేదు. 3-4 నెలలు అయితేనే ఇవ్వలేకపోయారు. 4,000 కోట్లకే 3-4 నెలలు పట్టింది. 5,000 కోట్లకి ఎన్ని నెలలు పట్టిద్దో ఇక జూన్లో మళ్ళా ఇచ్చేదేందో పోయేదేందో ఇక దాని దేవుడికి ఎరక. ఇది మొత్తానికైతే మే 23 తర్వాత పెండింగ్లో ఉన్న రైతు భరోసాను అయితే రిలీజ్ చేస్తారట. మరి అది ఎంత చేస్తారు, ఎన్ని ఎకరాల వరకు వస్తుంది, ఏ తేదీ వరకు అనేది పూర్తిగా స్పష్టత లేదు. ఇస్తాం ఎందుకంటే ఇది ఏడ్చేటోడు కళ్ళ నీళ్ళు తుడిచినట్టు ఉంది తప్ప నిజంగా ఇవ్వాలన్నట్టు ఇచ్చినట్టు లేదు. ఇది ఒక వార్త. అయితే చెట్లు పెంచకపోతే సీఎస్ జైలుకి అన్నట్ట. కంచె గజ్బౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. సీఎస్తో పాటు 6 డజన్ అధికారులపై చర్యలు తప్పవు. లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకొని ప్రీ ప్లాన్డ్గా చెట్లు నరికేశారు. అధికారులు తీరును సమర్థించొద్దు. సిజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం. మొక్కలను పెంచుతున్నట్టు తెలిపిన ప్రభుత్వం తరపున అడ్వకేట్ సింఘ్వి. సిఈసి రిపోర్టు కౌంటర్ దాఖలు 4 వారాలకు టైం ఇవ్వాలని విజ్ఞప్తి. జూలై 23కు తదుపరి విచారణ వాయిదా. ఈ అంశంలో సంబంధం లేని పలు పిటిషన్లపై సుప్రీం అసంతృప్తి. చెట్లు పెంచకపోతే సిఎస్ జైలుకు. అసలు ఈ చెట్లు నరికినప్పుడు ఉన్న సిఎస్ రిటైర్ అయ్యారు, శాంతికుమార్ గారు. కొత్త సిఎస్ వచ్చిండు, రామకృష్ణారావు గారు. అప్పుడు ఆమె ఉన్నప్పుడు కూడా ఆమెని సిఎస్ని జైలుకు పంపుతాం, అక్కడనే అవసరమైతే కంచె గచ్చిపోలిలోనే ఒక జైలు కట్టి తాత్కాలికమైన జైలు అని అప్పుడున్న సీజే చెప్పిండు. ఆ సీజే పోయిండు, సిఎస్ పోయింది. కొత్త సీజే వచ్చిండు ఇప్పుడు గవాయ్. మళ్ళా కొత్త సిఎస్ వచ్చిండు. చెట్లు ఎందుకు నరికారు అనేది మెయిన్. వీకెండ్ చూసుకొని, లాంగ్ హాలిడేస్ చూసుకొని మీరు నరికే ఉద్దేశం దేనికి? ఈ ఉద్దేశం అనుకున్న అసలు రహస్యాలు ఏంది అనే కోణంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. నేను
సీరియస్ అయ్యి మళ్ళీ ఇప్పుడున్న సీఎస్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ సీఎస్ఏ కాదు, మొత్తం ఒక 60 మంది అధికారులు జైలుకు పోయే పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా చెట్లు పెంచండి. నరికితే నరికారు, అయిపోయింది కథ. ఇప్పుడు మళ్ళీ పెంచిన దాకా వదిలిపెట్టే పరిస్థితి. ఇప్పుడు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని ప్రభుత్వం పూనుకుంది. ప్రైవేట్ కంపెనీలకు అమ్మ వచ్చిన డబ్బులు రైతు భరోసాని ఇంకోటి చేయాలని చూసింది. మొత్తానికి బ్రేక్ పడది. అమ్ముడేం కానీ మళ్ళీ చెట్లు నాటాల్సి వస్తుంది రివర్స్గా ఖర్చు పెట్టి. ఇప్పుడు ఆ కాడికి వచ్చింది ప్రభుత్వం కథ. కంచె గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే. అలాంటి అంశంలో అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. లాంగ్ వీకెండ్ శుక్ర, శని, ఆదివారాలు 3 రోజుల సెలవులను ఆసరాగా తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో చెట్లు నరికేస్తారా? డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తారా అని సీజేఐ బిఆర్ గవాయ్ సీరియస్ అయ్యారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అయితే సుస్థిరత అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటని కోర్టు పోకుండా చూడటానికి ఇంకేముంటుంది అందులో ఆంతర్యం. ఇది వెలుగుకు సంబంధించి సాక్షి పేపర్. ఎవరు సుప్రీము? బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంధించిందట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎందుకంటే గవర్నర్లు బిల్లులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ దగ్గర పెట్టుకొని నెలల పాటు ఉంచవద్దు, 3 నెలల్లో డిస్పోజ్ చేయాలి, ఏదో ఒకటి చేసి రిటర్న్ పంపాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. వాస్తవంగా గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాష్ట్రపతి కూడా అది ఒక రాజ్యాంగబద్ధమైన ఆఫీసే. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన ఆఫీసే. వీళ్ళు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ కావద్దు వాస్తవంగా. కానీ ఆ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు ఇవాళ గవర్నర్లు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లులు పెట్టుకోవడం, బిల్లులను ఆపటం, తొక్కిపెట్టడం ఇవి చేస్తున్నారు. అంటే వాళ్ళ హుందాతానాన్ని, వాళ్ళ హోదాని మర్చిపోయి రాజకీయ ప్రలోభాలకి కొంత బెండ్ కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి గవర్నర్ ఇవాళ. రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి లెటర్ రాసి 14 ప్రశ్నలు సంధించి అసలు ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి ఉందా? మాకున్న విశేషమైన విచక్షణాధికారాలని మీరు ప్రశ్నించే హక్కు కోర్టుకుందా అని వారు అడిగారు. కరెక్టే, కానీ ఉండొచ్చు. ఏ అధికారాలున్నా ప్రజలు ఇచ్చిన అధికారాలే. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఇచ్చారు. ప్రజల కోణంలో ప్రభుత్వాలు పనులు చేయడానికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పనులకు అడ్డం పడే కార్యక్రమానికి రాష్ట్రపతి చేసినా, గవర్నర్ చేసినా అది ప్రశ్నిస్తారు. ఒకవేళ కోర్టులు ప్రశ్నించలేకపోవచ్చు కానీ ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ఆ ప్రశ్నించే అవసరం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని తీసుకొచ్చుకుంది మీరే. మీ ఉందాతానాన్ని నిలబెట్టుకొని ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ వచ్చి ప్రశ్నించే స్థాయికి తెచ్చుకోకుండా ఉండాల్సింది. తెచ్చుకున్నారు కాబట్టి ఇలా ప్రశ్నించాల్సి వచ్చింది. ప్రశ్నించారు కాబట్టి వివాదం వచ్చింది. ఈ మొత్తానికైతే లెటర్ రాశారు. చూడాలి ఏమైద్దో. ఆంధ్రజ్యోతి. యాదగిరీశ్వరుడి చెంతనాట స్వామివారి దర్శనానికి మిస్వాళ్ళు పోటీదారులు, ప్రత్యేక పూజలు, సుందరిమణులు, మనసు దోచిన చేనేత, ఇక్కత్ చీరలు, పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన, తెలంగాణ జరూర్ ఆనా అంటూ అందగత్తెల నినాదాలు. దాదాపు ఒక వారం 10 రోజులు అయినట్టుంది వీళ్ళు వచ్చారు అందగత్తెల పోటీ అని, అంటే అందాల పోటీలని. ఈ పోటీలు ఏం కానీ ఊరు తిప్పుతున్నారు. మరి అసలు ఏందో దీని అర్థం? ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం డబ్బులు పెట్టి ప్రజల సొమ్మును ఖర్చు చేసి వాళ్ళని ఊరు తిప్పి వాళ్ళని ఎక్కడ లేని రామప్ప, యాదగిరిగుట్ట, ఇంకెక్కడో నాగసాగరు, ఇటు అటు ఈ అందాల పోటీలకి ఈ తిప్పుడుకు సంబంధం ఏందో అర్థం కావట్లేదు ప్రజలకి. తెలంగాణలో ప్రజలు చాలామంది ఏంటి అసలు అందాల పోటీలు అంటే హైదరాబాద్లో ఎక్కడో ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ చూసుకొని అక్కడ ఏదో కార్యక్రమం నిర్వహించుకోవాలి, అయిపోవాలి. కానీ ప్రభుత్వ డబ్బులు, ప్రభుత్వ అధికారులు మొత్తం వాళ్ళకి సేవలు చేసుకుంటూ తిరుగుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టి ఊరూరు తిప్పుతుండ్రు. దీని ఏమొస్తుంది ప్రభుత్వానికి అంటే ఏదో మొత్తం పెట్టుబడులు వస్తాయట. అందాలు చూసి పెట్టుబడులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? వాళ్ళకి ఇక్కడ భాష తెలియదు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళని తీసిపోయి ఊరూరు ఎందుకు తిప్పాలా అంటే బ్రాండ్ అంబాసిడర్ అట వాళ్ళు. అంటే మీకు ఓట్లు వేసిన ప్రజలేమో మర్చిపోయారు, వీళ్ళని తీసుకొచ్చి తిప్పుతుండ్రు. మహిళలకి ఇస్తానన్న 2500 గురించి మర్చిపోయారు, కానీ ఈ మహిళలను తిప్పుతుండ్రు. ఇక్కడ మన తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన మహిళలతోనే ఇలా కాళ్ళు గడిగించారు రామప్పలో మొన్న. కనీసం ఎవరైనా ఇచ్చేటోళ్ళు లేడు, ఎందుకు తిప్పాల్సి వస్తుంది అని చెప్పేటోళ్ళు లేడు. దీనికోసం వాళ్ళు ఏందో తెలుసా, పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పెట్టి యాడ్లు, 100 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ జిల్లాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ఎవరు డబ్బులు అంటే ప్రజల డబ్బులే. మళ్ళీ ప్రజలకు రైతు భరోసా ఇవ్వాలంటే పైసలు లేవు, మహిళలకు 2500 ఇవ్వాలంటే పైసలు లేవు.
ప్రజలకు రైతు భరోసా మార్చి 31 మేము భర్తీ ఇచ్చేస్తాం మొత్తం అందరు కానడు అవి పెండింగ్ పెట్టి మర్చిపోయి వీళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతుండ ఆ డబ్బులు తెచ్చి అన్నట్టే ఉంది తప్ప మరి దేనికి తిప్పుతుండో తెలియదు. మొత్తాన్ని అయితే తీసిపోయి జాతర లెక్క వాళ్ళ కోసం అధికారులు ప్రోటోకాలు నానా హంగామా చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అందాల పోటీలు అని తీసుకొచ్చారు మమ్మల్ని, ఇదేందో టూరిస్టు వ్యవహారం లెక్క ఉంది. ఇవాళ వాస్తవంగా ప్రభుత్వమే టూరిస్ట్ గైడ్ లెక్క ఉంది, వాళ్ళేమో టూరిస్ట్ లెక్క ఉన్నారు. అందాల పోటీలకు వచ్చినట్టు లేదు. టూరిస్టులు వస్తే టూరిస్ట్ గైడ్ ఎట్లయితే గైడ్ చేస్తారో ఈ మొత్తం అధికారులని వాళ్ళ ఎమ్మట తగిలిచ్చి గైడ్ చేసుకుంటూ వాళ్ళకి హోటల్ ఖర్చులు, బిర్యానీలు, మందు, మంచి చెడు అన్నీ చూస్తున్నారు. దిశ పేపర్. కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్కి పోతుందట. నేడు కవిత పయనం 26 డల్లాస్ కేటీఆర్. కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ. టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ముందైతే ఇప్పుడు కవితను కేటీఆర్ది టూర్ ఫిక్స్ అయిందట. కేసీఆర్ది కాలేదట. వాళ్ళ మనవడది స్నాతకోత్సవం ఏదో ఉంది, కాన్వకేషన్ ప్రోగ్రామ్, దానికి పోతారని ఆ మధ్య అన్నారు. మరి ఆగుతుండట్టుంది మొత్తం పరుగు బాధి మొత్తం అందరం పోతే ఏమో మనమేమో 10 ఏళ్ళు పరిపాలన చేసి హైదరాబాద్ డల్లాస్ చేస్తా, కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా, లేకపోతే లండన్ చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మనం ఈ ఏజ్ చేయకపోయి అక్కడ పోయి చూసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా 10 ఏళ్ళ పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కానీ, మంత్రిగా ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వాళ్ళ కుటుంబం మొత్తం ఏం చెప్పారు? హైదరాబాద్ని డల్లాస్ చేస్తా. హైదరాబాద్ని డల్లాస్ చేయలేదు కానీ డల్లాస్, అసలు డల్లాస్ దగ్గర పోయి చూసి వస్తారు. నిజంగానే హైదరాబాద్ని డల్లాస్ చేస్తే డల్లాస్ ఎక్కడే ఉండేది, మీరు పోయి చూసి రావాల్సిన అవసరం ఉండకపోయేది. మీ పిల్లలు తీసిపోయి బయట చదువుతారు. ఇక్కడ అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉందంటారు. మరి అద్భుతమైన విద్యా వ్యవస్థ 10 ఏళ్ల పరిపాలనలో వస్తే బంగారు తెలంగాణ చేసినాం మేము 10 ఏళ్లలో అని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీ పదే చెప్తారు. విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ వచ్చి అంటారు. మరి 10 ఏళ్ల బంగారు తెలంగాణలో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పిల్లలు పోయి అక్కడ ఎందుకు చదవాల్సి వస్తుంది? ఇక్కడ ఇంత అద్భుతమైన బంగారు తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుంది, వైద్య వ్యవస్థ బాగుంది, వైద్య రంగం బాగానే ఉంది, విద్యా వ్యవస్థ బాగానే ఉంది, అన్ని రంగాలు అద్భుతంగా చేశారు, బంగారం చేశారు. మరి ఈ బంగారంలో మీకు చూసుకోవడానికి హాస్పిటల్ లేవా? మీ పిల్లలు చదువుకోవడానికి విద్యా సంస్థలు లేవా? ఎందుకు బయటకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి? సరే మీ హక్కు, మీకు హక్కు ఉండొచ్చు, కానీ నైతిక విలువలు కూడా కొంత ఉండాలిగా. మొత్తం బంగారం చేస్తున్నట్టు ఎడిపోయింది బంగారం. ఏం అబద్ధాలు చెబుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు ప్రజల్ని? మొత్తం అద్భుతాలే జరుగుతున్నాయి. అసలు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పేది? కేసీఆర్ ఇంట్లో ఏం బియ్యం తింటారో ఇవాళ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు అదే బియ్యం తింటున్నారు అన్నామని చెప్తారు. మరి తింటే మరి మీ పిల్లల్ని కూడా అందులో ఎత్తిపోయేది కదా హాస్టల్లో. తీసిపోయి పాలనలు ఎందుకు వేశారు? కవిత పిల్లల్ని, కేటీఆర్ పిల్లల్ని. ఇక్కడ లేవా కాలేజీలు? అద్భుతాలు, బంగారు తెలంగాణ కదా ఇది. మొత్తానికైతే మాయ మాటలు చెప్పారు. 10 ఏళ్ళు డల్లాస్ అన్నారు, లండన్ అన్నారు, న్యూయార్క్ అన్నారు. ఇవన్నీ లేక మళ్ళీ అడిగిపోయి చూసి రావడానికి మనం ఎక్కుతున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ మాకు వద్దు అంటున్నారట అధికారులు. ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాని ఐఏఎస్లు ఎంటాడుతున్న కాళేశ్వరం భయం. ఇప్పటికే పలు కేసులు విచారణలో అయిష్టంగా కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి. కాళేశ్వరం భయం పట్టుకుంది. ఇరిగేషన్ అధికారులు ఎవరన్నా బాధ్యతలు తీసుకోవాలంటే ఇప్పుడు ఆ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ అది కూలిపోయిందని జ్యుడిషియల్ ఎంక్వైరీలని, తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలని రకరకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాడు బాధ్యత తీసుకున్నాను అధికారి, ఆ ఫైల్ది ఈ ఫైల్ది అని ఇప్పుడున్న అధికారికి తిప్పలు వస్తాయి. కాబట్టి ఇదంతా ఎందుకు, మంచి కూల్గా ఎక్కడన్నా వేరే దగ్గర చేసుకుంటే బాగా. కానీ కాళేశ్వరం అంటేనే కంపరం వస్తుందట. గతంలో కాళేశ్వరం అంటే మంచి క్రేజు. కాళేశ్వరానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలంటే రజత్ కుమార్ ఉన్నప్పుడైతే ఉరుకులు పెట్టుకుంటూ ముందుకు వచ్చారు, పోటీలు పడి. ఇలా అదే కాళేశ్వరం కంపరం అయిపోయింది బాబు. అంగన్వాడీలకు గుడ్లు మేమే సప్లై చేస్తాం, టెండర్ల ప్రక్రియను పొడిగించండి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్డ్ టెండర్లతో బీఆర్ఎస్ నేతలకే లాభం, అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జైవీర్, పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి విజ్ఞప్తి. న్యాయ సలహా మేరకే తుది నిర్ణయం అని మంత్రి సీతక్క అంటున్నారు. అంగన్వాడీ గుడ్లు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టులు సప్లై చేశారు, వాళ్ళు లాభపడరు, మేము పడొద్దా అంటాడు జైవీర్ అట. కందూరి జయరెడ్డి, జానారెడ్డి కొడుకు. మేమే చేస్తాం, మాకియండి అవకాశం, వాళ్ళు తిన్నర 10 ఏళ్ళు మేము తినాలంటున్నారు. మొత్తానికి అంగన్వాడీల పేరుతోని, మధ్యాహ్నం భోజనం పేరుతోని ఈ గుడ్లు, పప్పులు, ఉప్పులు ఇచ్చే దాంతో గుడ్లు అయితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం బయట కొనుక్కునే గుడ్లు సగం కూడా ఉండదు. ఇక అది ఇలా నిర్వాహకం, ఈ టెండర్లు, ఈ కథ కాంట్రాక్టర్లు ఏంటంటే దీనికోసం పోటీ పడేది. నాసి రకం తక్కువ సైజు గుడ్లు ఇస్తారు పిల్లలకు. బాబు అడిగేటోడు వాటినే మళ్ళీ ప్రసాదం లెక్క తీసుకోవాలి పిల్లలు, లేదంటే మళ్ళీ ఊరుకోరు.
ఇది దిశకు సంబంధించి మన తెలంగాణ. ఈడీ వల్ల తిమింగలం అంట. హైదరాబాద్ చెందిన ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి ఇల్లు కార్యాలయాల సోదాలు 9,04,00,000 నగదట, 23 కోట్ల విలువైన ఆభరణాలు వజ్రాలు స్వాధీనం చేసుకున్నట. ఈడీ వల్ల పడ్డట ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. ఆయనది ఇక్కడ హైదరాబాద్ ఆయనట. ఇంట్లోకి పోతే ఎక్కడ చూసినా వజ్రాలు, వైడీరియాలు, బంగారం, మొత్తం ఆభరణాలు, ఏ ఏ ఏ తలుపు తీసినా అదే ఉందట. ఏ అలమార తీసినా ఎక్కడ చూసినా బంగారం, డైమండ్స్ బయటపడుతున్నాయట. మరి ఈ స్థాయిలో అవినీతి ఉన్నాక ఎవడెందుకు భయపడతారు? ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, ఈడీ వాళ్ళు పట్టుకున్నారు. సపోజు పట్టుకొని ఏం చేస్తారు? సస్పెండ్ చేసి జైలుకు పంపిస్తారు. మళ్ళీ ఆయన వస్తాడు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ జాబ్ తీసుకుంటాడు. ఏమి సురుకు తగిలినటువంటి సురుకు తగలాలంటే ఏం చేయాలి? మీరు అంటున్న 9,04,00,000 నగదు, 23 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు మొత్తం సీజ్ చేసి గవర్నమెంట్ ఖజానాలో, ప్రజల ఖజానాలో వేస్తే ఎవడన్నా అవినీతి చేయకుండా భయపడతారు. ఈ ఏమి ముట్టుకోరు. జస్ట్ శాఖాపరమైన చర్యలు అంటారు, వదిలేస్తారు. వీటికి లెక్కలు చూపిస్తారైనా లెక్కలు చూపిస్తే రైట్ బాగానే ఉందంటారు. అసలు నీ లెక్కలేంది, నీ కథ ఏంది, నీ జీతం ఎంత, ఎక్కడే అని ఎవడన్నా అడిగినోడు ఉండా? రికవరీ చేసినోడు ఉండా? ఎప్పుడైతే రికవరీ సిస్టమ్ వద్దో అధికారులు సంపాదించిన మొత్తం పైసా ఇట్లాంటి కక్కుర్తి వ్యవహారాలు చేసి సంపాదిస్తారు, మొత్తం రికవరీ చేస్తారని ఒక భయం ఉంటే సంపాదించరోడు. మనం సంపాదించిన ఏదో ఒక రోజు పట్టుబడితే అన్నీ పోయి ఎందుకు దానికోసం కక్కుర్తిపడి నానా గడ్డి దీన్ని సంపాదించేది, తప్పులు చేసి అని భయం ఉంటుంది. కానీ అది రావట్లే. నమస్తే తెలంగాణ. కంచెను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? డజను బుల్డోజర్లు తెచ్చి వేల చెట్లను కూల్చివేస్తారా? వారాంతాన్ని అనుకూలంగా మార్చుకుంటారా? పక్కా ప్లాన్తో ఇదంతా చేశానని తెలుస్తుంది. అడవిని అక్కడ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే సిఎస్ అరడజన అధికారులు జైలుకే. సుప్రీంకోర్టు దిశోపై ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. కంచె గజ్బౌలి విచారణ జూలై 23కు వాయిదా పడ్డది. కథం. దాన్ని రీస్టోర్ చేస్తారా, లేదంటే జైలుకి పోతారా? రెండే చెప్తుంది. కంచె గజ్బౌలి ఇష్యూ వచ్చిన దగ్గర సుప్రీంకోర్టు జైలే చెప్తుంది. సిఎస్ ఆయనతో పాటు ఇంకొక 65 మంది అధికారులు జైలుకి పోతారా, లేదంటే ఎప్పటిలెక్క రీస్టోర్ చేసి మొత్తం చెట్లు నాటుతారా? డజన్ల కొద్ది బుల్డోజర్లు తెచ్చి సెలవులలో కావాలని కొన్ని వేల చెట్లు కొట్టేశారు. వాస్తవం కనపడుతుంది. దానికి సంబంధించి విజువల్స్ సుప్రీంకోర్టు ముందు పెట్టారు. నమ్మింది సుప్రీంకోర్టు. మీ ఇంటెన్షన్ ఏందో అర్థమవుతుంది. సెలవు రోజులలో కోల్చడం, సెలవు రోజులలో ధ్వంసం చేయటం, విధ్వంసం చేయటం అంటే దాని అర్థం ఏందనేది అర్థమైంది వాళ్ళకి. అర్థమయ్యే ఇప్పుడు రేవంత్ సర్కార్ పైన సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రెండోసారి కాదు, మూడోసారి ఇది ఆంధ్రప్రదేశ్. ఆ నలుగురైనట్టు వర్కింగ్ ప్రెసిడెంట్లు రోహిన్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, ఫహీం ఖురేషి అట. ఈ కొత్తగా వచ్చినాయి. రోహిన్ రెడ్డిదును ఫహీం ఖురేషి, సంపత్ కుమార్, బలరాం నాయక్ గతంలో కూడా ఉంది. కానీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఈ పీసీసీ పైన ఏడాదాకా వచ్చిందంటే వర్కింగ్ జంబో కార్యవర్గం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, అయిపోయింది, పోయింది, వస్తుంది, పోయిందని చివరికి గాంధీ భవన్లో ధర్నా చేసే కాడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కథ. మా పదవుల సంగతి ఏంది, మాది ఎప్పుడు ఇస్తారో అని గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేసి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆడికి ఉందో చూడండి. 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఇప్పుడు 2 ఏళ్ళు కావుతుంది. భర్తీ చేసే పరిస్థితి లేదు. అసలు ఆలోచన కూడా చేయలేకపోతున్నాం. అది అట్లా ఉండగానే కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చిండు. ఆయన వచ్చి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయింది. దానికి కార్యవర్గం లేదు, మానవ లేదు. ఏ పదవులు, నామినేటెడ్ పదవులు మొత్తం కొన్ని భర్తీ చేశారు, కొన్ని అట్లా పెండింగ్ పెట్టారు. ఇక పార్టీలో పనిచేసిన క్యాడరు, నాయకులు నరాలు దిగేటట్లు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎవడు పడుచుకుంటూ వెళ్ళాడు. చివరికి ఏం చేశారని నేల మీద కూర్చొని గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేసే కాడికి వచ్చింది. నిన్న మొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డైరెక్ట్ ధర్నా చేశారు, నిరసన. ఏంది మా పరిస్థితి అని. ఇక ఆడికి వచ్చింది. మొత్తానికైతే వీళ్ళ 4 పేర్లు మళ్ళీ కొత్తగా వచ్చినట్టు రోహిన్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, ఫహీం ఖురేషి. పీసీసీ కమిటీలో బహుజనులకు 70% వరకు పదవులు, పెరగనున్న ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు సంఖ్య 5 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు డీసీసీలుగా ఛాన్సు, సీనియర్ల సలహాలకు ఓ కమిటీ ఏర్పాటు, అందరికీ అవకాశం దక్కేలా పీసీసీ కూర్పు, అధిష్టాన పెద్దలతో పీసీసీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ చర్చలు, నేడు లేదా రేపు ప్రకటన వెలువడే అవకాశం అట. ఈ ప్రకటన ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది ఈ వార్త? నేడు లేదా రేపు, నేడు లేదా రేపు అని. ఇంకోటి కోవిడ్ 3.0 వస్తుందట. మళ్ళీ కరోనా మహమ్మారి పంజా, తోడుగా మరో 2 వైరస్లు. హాంకాంగ్, సింగపూర్లలో కేసులట. హాంకాంగ్ను హడలెత్తుతున్న కేసులు తీవ్రత. 2 వారాల్లో 31 మంది మృత్యువాతట. సింగపూర్లో 30% పెరిగిన ఇన్ఫెక్షన్లు. ఆసియాలో కొత్త వేవ్ వ్యాప్తిపై ఆందోళన. వ్యాక్సిన్ బూస్టర్కు వైద్య నిపుణులు సూచనలు. కోవిడ్ 3.0, కోవిడ్ 2.0 అయిపోయింది. 3.0 వచ్చిందట. ఇప్పుడు ప్రస్తుతానికి హాంకాంగ్, సింగపూర్లో ఉంది. ఇది ఆసియా అంటే భారతదేశం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేది అంటున్నారు. ఇప్పటికే
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చనిపోతున్నారు. చిన్న చిన్న వయసులో పిల్లలు కానీ చిన్న చిన్న యూత్ కూడా చూస్తూనే కళ్ళ ముందునే కుప్పకూలి చచ్చిపోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏది కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే. మళ్ళీ ఇప్పుడు ఈ కోవిడ్ వస్తే దీనికి ఒక బూస్టరో ఇంకోటో వేసుకోవాలంటే ప్రజలు ఆందోళన పడే పరిస్థితికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే ప్రతి సమ్మర్లో వస్తుంది ఇది కోవిడ్ ఎఫెక్ట్, కొంత ఏదో ఒక ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడైతే హాంకాంగ్, సింగపూర్లో ఉందట ఇది. ఎందుకంటే ఆసియాలో కాబట్టి ఆసియా వ్యాప్తంగా కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది చూడాలి. మంత్రివర్గం ఆలస్యమేనట, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమిస్తారట. ఇప్పుడైతే సీనియర్లతో సలహా మండలట, బహుజనులకే 70% పదవులట. ఇవన్నీ ఒట్టిముచ్చట్లు. ఇది అసలు ఏది ఎప్పుడు పోయేది ఎప్పుడో తెలియదు కానీ. రైట్, ఈనాడు చూద్దాం. గుట్టపై బుట్టబొమ్మలట, ఇక్కత్తో మెరిసిన ముద్దుగొమ్మలు. ఈ గుట్టపైకి ఈ బుట్టబొమ్మలను ఎక్కడెక్కడ తిప్పుతున్నారు? రామప్ప, యాదగిరిగుట్ట, నాగరసాగర్, బుద్ధవనం. మరి ఈ బుట్టబొమ్మలు వచ్చిందేమో అందాల పోటీలకి. అందాల పోటీలు పెట్టి గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు తిప్పుతున్నారు. ఇది మళ్ళీ ఏంది? డబ్బులు, ప్రభుత్వం డబ్బులతోని, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ డబ్బులు, ప్రోటోకాలు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.